హలో అండి, నమస్తే. ఇవాళ సైలాస్ కిచెన్ నవీన గారు. థ్యాంక్ యూ సో మచ్. నేను అరవింద్ మంగాపురం కాలనీలో ఉన్నాను, మా నల్గొండలోనే. మేడం వచ్చి లెక్చరరు. నమస్తే అండి. అయితే వాళ్ళ ఇంటికి వచ్చాను, ఎందుకంటే మొన్నక వీడియోలో చెప్పాను అనమాట, మీ దగ్గర అద్భుతమైన రెసిపీస్, ముఖ్యంగా పాతకాలం రెసిపీస్ ఉంటే నేను వస్తాను చేస్తానని చెప్పాను. మీకు మాట ఇచ్చాను. 1 వీక్లో వచ్చాను. థ్యాంక్ యూ మేడం. 1 వీక్ లోపే, ఇంకా ఎగ్జాక్ట్లీ 1 వీక్ కూడా కాలేదు అసలు. సో ఈరోజు మేము 2 అద్భుతమైన రెసిపీస్ చేయబోతున్నాం. సీక్రెట్ నవీన గారి మదర్ కామేశ్వరమ్మ గారితో ఒక బ్యూటిఫుల్ ఏన్షియంట్ రెసిపీ, అండ్ నవీన గారితో ప్రజెంట్ ట్రెండింగ్ రెసిపీ. పిల్లలకి నచ్చేది ఇక్కడ, నాకు నచ్చేది ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ నవీన, అమ్మని పరిచయం చేసి అంత మంచి రెసిపీ చూపించినందుకు అందరూ మీకు థ్యాంక్స్ చెప్తారు 100%. నేను ఈరోజు నవీన ధనంజయ్ గారి ఇంట్లో ఉన్నానని చెప్పేశాను కదా. సో నవీన గారు మీరు ఏం చేస్తున్నారు? రెసిపీ టాకోస్ చేస్తున్నాండి. టాకోస్ అంటే ఎట్లా అంటే జనరల్ గా అవి బయటనే చేస్తారు, డొమినోస్ లోనో మెక్డీలోనో. మా మర్ది వాళ్ళు, మా యాక్చువల్గా మా ఫ్యామిలీ 3 మెంబర్స్ కో సిస్టర్స్ కూడా అమెరికాలో ఉంటారు. అయితే లాస్ట్ మధ్య వెళ్ళినప్పుడు అబ్బాయి నీకు అక్కడ ఏం నచ్చింది అని అడిగా. ఇక్కడ అన్ని నచ్చవు కదా, అసలు ఏం తినవు కదా అంటే టాకోస్ బాగుంటుంది అదినా ఒకసారి చేద్దాం అన్నట్టుగా రెసిపీ చెప్పిండు. 8-9 ఇయర్స్ నుంచి అబ్బాయి వెళ్ళింది, 10 ఇయర్స్ పైన అయింది. అప్పటి నుంచి నేను 9 ఇయర్స్ నుంచి నేను చేస్తుంటా. మా పిల్లలు హాస్టల్ దగ్గర నుంచి వస్తే చాలు మమ్మీ టాకోస్ అంటారు. సో నవీన గారి యూనిక్ రెసిపీ ఇది టాకోస్ అండి. మన సైలాస్ కిచెన్ లో కూడా ఇంతవరకు టాకోస్ లేదు. దాని వరకు మాత్రం. నైస్. సో మనం వంట చేస్తాం, ముచ్చట చెప్పుకుంటా మా వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ అందిద్దాం. దీనికోసం ఫస్ట్ ఆల్రెడీ చికెన్ మంచిగా కడిగేసి ఇట్లా సన్న సన్న ముక్కలండి. ఓకే, ఇలా సన్న ముక్కల్లాగా కట్ చేస్తే, ఇంకా మీకు వీలుంటే ఇలా పొడుగు ముక్కలు అయితే ఇంకా బాగుంటాయి. యాక్చువల్ గా స్ట్రిప్స్ లాగా మంచిగా ఉంటాయి. సో దీన్ని మంచిగా కడిగేసి నేను కొన్ని బోన్లెస్ నీళ్లు పోసి పెట్టాను. నీళ్ళేనా? నీళ్ళలో ఏమైనా వేసారా? ఏమీ లేదు. ఇప్పుడు నేను ఉప్పు పసుపు వేస్తాను. సో ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చెప్పరా? బోన్లెస్ చికెన్, క్యాప్సికమ్, టమాటా, ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకొని జూలియన్ కట్ అంటారు. ఓకే, ఇదొకటి. తర్వాత మనకి దీంట్లో మెయిన్ కావాల్సింది పెప్పర్ పౌడర్ అండి. ఇది ఇంగు అనుకోవద్దు, ఇంగు బాక్స్ లో వేసాను, ఇది పెప్పర్ పౌడర్. ఓకే, తర్వాత లైట్ గా సాల్ట్, పసుపు, తర్వాత ఆయిల్ అంటే జస్ట్ అంతే. చపాతీ పిండి నేను బిఫోర్ కలిపి పెట్టేశాను మంచిగా. ఇది కలిపేటప్పుడు లైట్ గా కొంచెం నూనె, కొంచెం ఉప్పు వేసి కలిపాను. సరిపడా ఉప్పు వేసుకొని కలిపాను. ఇది ముందే నానబెట్టి పెట్టుకోవటం అట్లా ఏమన్నా అవసరమా? అవసరం లేదు. కాకపోతే మనం ఎప్పుడైనా కూడా చపాతీ చేసుకోవాలంటే ఒక 1 అవర్ 2 అవర్స్ ముందు కలిపి పెట్టుకుంటే మంచిగా చేసుకునేటప్పుడు కూడా మనకి హ్యాపీగా ఈజీగా చేసుకోవచ్చు. అలా. సో ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ ఉన్నాయి. వెజిటబుల్స్ ఈ క్యాప్సికమ్, టొమాటోనేనా, ఇంకా ఏమన్నా వేసుకోవచ్చా? ఇంకా ఏం వేసుకున్నా కూడా అంత టేస్టీ ఉండదు. కాకపోతే ఇప్పటి పిల్లలు ఏంటంటే దీంట్లో జస్ట్ లైక్ పన్నీరు, ఏదో చీజ్ అలా వేస్తారు. నాకు అవి నచ్చవు చీజ్, అందుకే నేను ఇంకా అవి అవాయిడ్ చేసి ఇంతవరకే. కానీ టేస్ట్ బాగుంటది. నైస్. అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా ఏం పెట్టలేదు? అవసరం లేదు. మన నెత్తిని పాలు పోసినట్టు ఉంటది కదండి. లెస్ ఇంగ్రీడియంట్స్, మోర్ కంఫర్ట్. స్టవ్ ఆన్ చేద్దామా? ఒక పక్కన కూడా చికెన్ కూడా ఉడికిస్తూ ఉండొచ్చు. అది కూడా ఉడకబెట్టాలా? ఇలా వాటర్ లో వేసి ఉడికి. వాటర్ జస్ట్ చికెన్ మునిగేంత వాటర్ ఉంది అంతేనండి. అప్రాక్సిమేట్లీ 200 to 250 ml. ఇది హైలోనేనా? ఇప్పుడు హైలోనే. ఇది లైట్ గా ఆయిల్, పెద్దగా ఆయిల్ కూడా లేదు. మీరు చూసారా? ఇప్పుడు దీంట్లో ఎంత 1 స్పూన్ 2 స్పూన్స్ కూడా వేయలేదు. అవును, లైట్ గా. ఫస్ట్ ఇవి మనకి క్యాప్సికమ్ సన్నగా పొడుగ్గా కోసానండి. చూడండి, ఇందులో మనకి గింజలు కూడా వస్తాయి. గింజలు మనము ఉంచినా ఒకటే, ఉంచకపోయినా ఒకటే. అయితే పిల్లలైతే గింజలు వద్దంటారు, మనకైతే ఏం కాదు. అట్లా పిల్లల కోసం అయితే. గింజల వల్ల క్యాప్సికమ్ లో మనకైనా కారం వస్తది, అందుకని పిల్లలు వద్దంటారా? అందుకు కాదు, అవి ఇప్పుడు క్యాప్సికమ్ అని తెలుస్తుంది అందులో. జనరల్ గా పిల్లలు క్యాప్సికమ్ తినరు కదండి. అయితే ఇలా చికెన్ టాకోస్ లో మమ్మీ ఇంకొంచెం క్యాప్సికమ్ వేయొచ్చుగా, డైలాగ్ అది. అంత ఇష్టంగా తింటారు. సో ఇది పక్కన ఉడుకుతూ ఉంటది. జనరల్ గా కొంతసేపు అటు ఇటు డ్రై రోస్ట్ చేయాలి. ఇది చికెన్ కూడా ఉడకబెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎందుకు ఉడకబెడుతున్నామంటే దీంట్లో ఏమన్నా క్రిములు గట్ల ఏమన్నా ఉన్నా కూడా ఇప్పుడు చికెన్ దాన్ని ఏమంటారు, ఎక్కువ తక్కువ వండట్లేదు కదా, అందుకని
కొంచెం వేడి చేస్తున్నట్టుగా చెయ్యాలి. చేసేటప్పుడే లైట్గా కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు, లిటిల్ పసుపు అండి, ఒక 1/8 టీ స్పూన్ పసుపు వేసారు. ముక్కలు కనరెక్కకుండా ఉంటాయి, కొంచెం చూడడానికి కూడా మరి తెల్లగా లేకుండా మంచిగా ఉంటాయి. ఓకే, అగ్రేడ్. క్యాప్సికమ్ నేర్చుకుంటున్నాం మనం ఫస్ట్. నవీన మీరేం చేస్తారు? నవీన నేను ప్రజెంట్ రామయ్య డిఫెన్స్ అకాడమీలో లెక్చరర్ గా చేస్తున్నా అండి. మ్యాథ్స్ టీచ్ చేస్తాను. మ్యాథ్స్ బి అందులో టఫ్ సబ్జెక్ట్ అది నాది. ఇంకా నేను 5 పీరియడ్స్ తీసుకొని వచ్చేస్తాను. 9కి వెళ్తాను, 8:30కి ఇంట్లోంచి వెళ్తాను, 3కి వస్తాను, లైక్ అరౌండ్ 3:15 అలా వచ్చేసి ఇంట్లో నాకు చిన్న బిజినెస్ ఉంది. నైస్. ఏం బిజినెస్? హ్యాండ్ మేడ్ చైన్స్. ఇట్లాంటివా? చూడాల్సిందే. హ్యాండ్ మేడ్ చైన్స్ చేస్తాను. ఇంకా ఏంటంటే అప్పుడు ఆ టైంకి నాకు ఒక అసిస్టెంట్ ఉంటుంది, అమ్మాయి వచ్చేస్తుంది. ఇంకా 3:30 నుంచి 8:30 వరకు మేమిద్దరం కలిసి చేసుకుంటాం. ఇంకా ఎక్కువ పని ఉంటే 9-10 వరకైనా ఉంటది అమ్మాయి, ఇద్దరం కలిసి చేసుకుంటాం. ఓకే, చూపిద్దాం. ఇది ఎంతసేపు ఉడకాలి క్యాప్సికమ్? క్యాప్సికమ్ మనకి ఇది కొంచెం కలర్ పోయి మనకి మగ్గినట్టు తెలుస్తుంది. అయితే కొంచెం మగ్గడానికి ఇప్పుడే మనము కొంచెం లైట్ గా సాల్ట్, ఎందుకంటే మనకి తినేటప్పుడు కూడా దీంట్లో ఏ విధమైన సాల్ట్ కలపం కాబట్టి వీటికి ముక్కలకు ఉన్నదే టేస్టీ వచ్చేస్తుంది. ఓకే, డన్. మీ చైన్స్ చూడాలి, చాలా బాగా చేశారు. ఏదో ప్రొఫెషనల్ అవుట్లుక్ ఉంది దీనికి. 7 years అయిందండి నేను స్టార్ట్ చేసి. ఇవి కూడా మీరు చేసినాయన్నా? నేను చేసినవి అన్ని. ఇంకా మీకు చూపించడానికి కొన్ని తక్కువ ఉన్నాయి ఏంట అనుకున్నా, మాకు అన్ని ఫొటోస్ ఉంటాయి, అదే ఫోన్ లో ఉన్నాయి. ఇక కస్టమర్స్ ఇంకా వస్తారు కదా, రేపు ఎల్లుండి తీసుకుపోయేటోళ్ళే నాకు ఉన్నాయి. ఇది నాదే. నాకు చాలా ఇష్టమైన పని అండి ఇది. ఆడవాళ్ళు ఒక్క క్షణం కూడా వాళ్ళ టైం వేస్ట్ చేయకుండా ఉమెన్ ఎంపవర్మెంట్ అని స్పీచ్లు ఇవ్వటము ఇంకొకటో కాదండి. దిస్ ఈజ్ వాట్ యూ మస్ట్ డూ సంథింగ్. మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది, మీరు ఏం చేయదలుచుకున్నారు, ఇట్లాగా దాని మీద పని చేస్తే ఇదిగోండి ఇట్లాంటి అవుట్పుట్ వస్తుంది. అండ్ నా మొత్తం జ్యువెలరీలో నా ఫేవరెట్స్ చైన్స్ అన్ని. నా వీడియోస్ చూసే వాళ్ళందరికీ అర్థమవుతుంది ఆ విషయం. రకరకాల చైన్స్ వాడుతూనే ఉంటాను. చాలా బాగా చేశారు నవీన. ఐ రియల్లీ డిఫరెంట్ గా ఉంటాయండి. పిక్స్ ఉన్నాయి. ఒక మంచి సక్సెస్ఫుల్ ఉమెన్ ఎప్పుడవుతుంది అంటేనండి, ఆమె సక్సెస్ అయ్యి దాంట్లో ఏదో సంపాదిస్తున్నప్పుడు కాదు, తన ప్యాషన్ ని అందులో పెట్టి అది కంప్లీట్ చేసినప్పుడు, సక్సెస్ఫుల్ గా దాన్ని ఫినిషింగ్ ఇవ్వగలిగినప్పుడు. మీ ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో, ఏ జ్యువెలరీ వర్క్స్ లాగా ఉంది. ఇది చాలా నీట్ గా ఉంటుంది, చాలా నీట్ గా ఉంది. సో థ్యాంక్ యూ. ఓకే అండి, నాకు శైలాస్ కిచెన్ ఇందుకే నచ్చుద్ది. ఈ ప్లాట్ఫామ్ అనేది 10 మంది లేడీస్కి, ఇంకొంతమంది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఉపయోగపడాలండి. ఇప్పుడు ఒక వంట చేస్తేనో ఇంకోదే చేస్తేనో మన పని అయిపోలేదు. యూ షుడ్ ఎలివేట్ యువర్ ప్యాషన్ బిజినెస్ త్రూ శైలాస్ కిచెన్. అది 10 మందికి రీచ్ అవ్వాలి. డెఫినెట్ గా షోరూమ్ లో పెట్టిన వాటికంటే మీ దగ్గర ప్రైస్ రీజనబుల్ ఉంటుంది. అప్రాక్సిమేట్లీ ఇవి ఎంత ఉంటాయి చెప్పగలరా? మీకు ఇమీడియట్ గా ఇక్కడే ఆర్డర్స్ వస్తాయి అందుకని. ఓకే, ఇది వచ్చేసి మనకి 800 లోపే వచ్చేస్తుంది. 800, ఇది 800, ఇది 800 లో వచ్చేస్తుంది. ఇది వచ్చేసి ఇది ఒరిజినల్ బిట్స్ అండి. ఇది మనకి 4000 నియర్లీ పడుతుంది. ఇది వచ్చేసి ఇది ఒక 2500. ఇవి లాకెట్స్, విక్టోరియన్ లాకెట్స్ ఉంటాయి మన దగ్గర. 1 గ్రామ్ లాకెట్స్ ఉంటాయి, మెహందీ విక్టోరియన్ లాకెట్స్ ఉంటాయి, అవి కూడా చేస్తాం. బీడ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి ఉన్నాయి నా దగ్గర. ఇట్లా చాలా బీడ్స్ కనిపిస్తుంటాయి. ఇవి ప్రైస్ ఇది వచ్చేసి ఇది చాలా ప్రైస్ ఉంటదండి. ఇది చాలా ప్రైస్ ఉంటుంది. సొరాస్కి బీడ్స్, సీజెడ్ బీడ్స్ కాంబినేషన్ లో ఉంటది. ఇది కూడా 3000 అండి. ఇది ఒరిజినల్ సీజెడ్. ఓకే, ఇది మొనాలిసా, ఇదేమో డుల్ బీడ్స్, ఇదేమో అమెరికన్ ఆనెక్స్. ఇది వచ్చేసి నేను డుల్ బీడ్స్ అంట. ఇది వచ్చేసి నేను చందన బ్రదర్స్ హైదరాబాద్ లో ఒక పిక్ తీసుకొని వచ్చాను. తీసుకొని వచ్చి ఇంట్లో ఓన్ గా చేశాను. ఇదిగోండి చైన్ ఇట్లా ఉంది, కలపండి. మన మెయిన్ పని అదే. ఓకే, చాలా బాగుంది చందన. ఐ రియల్లీ అప్రిషియేట్. ఓకే, థ్యాంక్ యూ మేడం. వెరీ నైస్. ఇంకా పద్మశాలి అండి, చేనేతని ప్రమోట్ చేయడానికి నా దగ్గర కొన్ని నేతవి డ్రెస్ మెటీరియల్స్, మాస్టర్స్ మెటీరియల్స్ అవి ఉంటాయి. చాలా బాగుందండి. అమ్మ వీడియోలోనేమో ఒక ఉమెన్ ఇంటికి పరిమితం అయితే ఇంట్లో అన్ని పనులు చేసుకుంటే, బంధువుల్ని, చుట్టాలని, పక్కలని అందరినీ చూసుకుంటే ఎంత బాగుంటుంది లైఫ్ అనేది చూపించారు అమ్మ. చెప్పారు. నవీన వాళ్ళ ఇల్లు అండి క్యూట్ హౌస్ అండి, 2 bedroom హౌస్. ఇది డబులా 3
యాక్చువల్గా డబుల్ బెడ్రూమ్. చక్కగా ఇండిపెండెంట్ క్యూట్ ఇల్లు, దాన్ని ఎంత నీట్గా ఉంచారంటే అంత నీట్గా ఉంచారు. చక్కగా ఇంతవరకు ఈ 3 రూమ్స్ వీళ్ళు వాడుకుంటారు. 5 రూమ్స్ వాడుకుంటాం మేము. ఓకే, 2 రూమ్స్ రెంట్కి ఇవ్వాలి. 7 రూమ్స్. 7 రూమ్స్ ఉంటాయి. అండ్ తను జాబ్ చేస్తా ఇంట్లో ఈ బిజినెస్ చేసుకుంటా మళ్ళీ చేనేత గురించి చెప్తుంది స్టోరీ. మాకు చేనేత అంటే చాలా పిచ్చి. అవునా? మా తాతయ్య చచ్చిపోయే వరకు కూడా మొగ్గం మీదనే కూర్చున్నాడండి. 98 years కి చనిపోయిండు. 96 years వరకు కాలు మొగ్గం మీదనే ఉంది బా వాళ్ళ డాడీ. ఇది మీరు వేసుకుంటారు, మ్యాచింగ్ అవుతుంది మీకు మంచిగా. ఇది మ్యాచింగ్ ఆపోజిట్ కదా. అచ్చా, ఓకే, వేసుకుంటాను. వేయొచ్చా నేను? భాస్కర్ గారిని అడిగి చెప్పనా? కానీ మంచి మ్యాచింగ్ ఉంటదేమో అనిపించింది. అవును, బాగుంది, మ్యాచింగ్ అవుతుంది. మనకి జస్ట్ ఎంత ఆయిల్ కూడా పట్టదండి దీంట్లో. ఇంకా అది చికెన్ బంద్ చేయొచ్చండి. అంతేనా? ఒక 10 నిమిషాలు ఉడికింది అంతే, లో ఫ్లేమ్ మీద. అది సరిపోతుంది. మళ్ళీ మనం డ్రై రోస్ట్ లాగా చేస్తాము. ఓకే, కట్టేసానండి చికెన్. 10 నిమిషాలు ఉడికితే ఈ 10 నిమిషాలు మనకి ఇది కూడా చాలా సన్న సెగ మీద ఇదిగోండి కలర్ చేంజ్ అవుతుంది. కలర్ చేంజ్ అవుతుంది. గ్రీన్ నుంచి ఎల్లోకి వస్తుంది. ఇంకొంచెం కలర్ కొంచెం మస్కగా రావాలి. ఓకే, అప్పుడు ఇంకొంచెం మంచి అంటే స్కిన్ ఏదైతే ఉందో మన క్యాప్సికమ్ స్కిన్ అది కొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వాలి అంతే. కొంచెం కాకపోతే కొంచెం టైం ప్రాసెస్. బట్ ఇష్టంగా తినే ఫుడ్. ఎంత రిస్క్ తీసుకుంటున్నాం మమ్మీ అంటారు, బట్ ఇష్టంగా తింటుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరుంటుంది. గంట ఈజీగా పడుతుంది, బట్ మంచిగా అనిపిస్తుంది. వాళ్ళు ఇష్టంగా తింటారు కాబట్టి. నవీన గారి ఓపికకు మెచ్చుకోవాలనిపించట్లే మీకు? అనిపిస్తే కనుక ఒక్కసారి ఎస్ అని టైప్ చేయండి నవీన గారి ఓపికకి. ఎందుకంటే చిన్న విషయం కాదండి, ఇల్లు చూసుకోవటం, పిల్లలు చూసుకోవటం, జాబ్ చేయటం, బిజినెస్ చేసుకోవడం. ఖాళీ ఉంటే నచ్చదు. అందుకనే అమ్మ అన్నారు, నాన్న అలవాటు ఎవరికి వచ్చిందంటే నవీనకు వచ్చింది. వాళ్ళ నాన్నగారు. లాస్ట్ ఎపిసోడ్ చూడండి మీరు, చాలా బాగుంది ఆ రెసిపీ. సొరకాయ పొట్టుతోనే అద్భుతమైన రెసిపీ చేశాము నేను, కామేశ్వరమ్మ గారి రెసిపీ అది, వీళ్ళ మదరు. సో ఆ రెసిపీలో మేము ఎక్స్ప్లెయిన్ చేసాం వీళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా. ఇప్పుడు మీ ఫ్యామిలీ గురించి చెప్పాలి మీరు, అమ్మ చెప్పేసినారు. ఓకే, మేము 3 అక్క చెల్లెళ్ళం. అమ్మ వైపు అయితే, అత్తగారు వైపు అయితే మాది మొత్తం 5 members. మేము 5 members. మేము సెకండ్ అండి. మేము సెకండ్. మిగతా మాకు పెద్ద బావగారు, తర్వాత 2 మరుదులు, ఒక ఆడపడుచు. ఓకే, 4 మొత్తం. మేము కాకుండా 4. 4 అబ్బాయిలు, ఒక అమ్మాయి. మేము ఇక్కడ ఒక్కళ్ళమే ఉంటాము. మిగతా 3 కూడా కో సిస్టర్స్, వాళ్ళ 3 కూడా US లో ఉంటారు. మా ఆడపడుచు వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. ప్రజెంట్ అన్నయ్య కూడా US లో ఉన్నారు, వెళ్తారు తను కూడా. అందరం కూడా చాలా బాగుంటాం. అది మా ఫ్యామిలీ ఫోటో కూడా అక్కడ ఉంది. మేబీ మీకు అత్తయ్య గారు ప్రెసెంట్ US లోనే ఉన్నారు. చిన్న అమ్మాయి కనింది, మా తోటికోడలు. సిస్టర్ కంటే వెళ్ళింది. సో అందరం మంచిగా ఉంటాం, చాలా హ్యాపీగా. ఇప్పటి వరకు దేవుడి దయ వల్ల అయితే ఏం కాలేదు, ఏం కాదు కూడా, మంచిగా ఉంటది. ఎందుకంటే మీరు పెరిగిన వాతావరణం అట్లాంటిది. మీ ఇంట్లో చిన్నప్పటి నుంచి బంధువులు, చుట్టాలు, రాకపోకలు, అమ్మ వండటం, వాళ్ళందరినీ ఆప్యాయంగా చూడటంలో మీకు కొన్ని ఇప్పుడు 10 మంది ఉంటేనంటే నో డౌట్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, కానీ అడ్జస్ట్మెంట్లో అన్నీ వెళ్ళిపోతాయి. కొంచెం మనం అడ్జస్ట్ అయితే కొంచెం అవతల ఆటోమేటిక్గా అవుతారు. మనం సై అంటే వాళ్ళు కై అంటారు. ఆ మొత్తం అడ్జస్ట్మెంట్ తో ఉండబట్టే ఇంతకాలం కూడా మనం ఏమంటారు డైవర్షన్స్ లేకుండా నెట్టుకుంటూ వస్తున్నాం. సూపర్. నాన్న ఒకటే అంటాడు, తల్లిని చెల్లిని చూసుకోవాలి, వాడే మొగోడు. అంతే. గ్రేట్. సో ఇప్పటివరకు అయితే మేము మంచిగానే ఉంటాము. ఇంకా కొంచెం కలర్ చేంజ్ చేస్తే బాగుంటదండి. ఇంకా మొత్తానికి ఓపికతోని సన్నసగ మీదే చేసుకోవాలి. చాలా. మీరు స్నాక్ ఐటమ్ పెట్టండి అంటారు కదా, ఇదే స్నాక్ ఐటమ్. ఇంకా నవీన, మీ కలీగ్స్ గురించి, మీ వర్క్ స్టేషన్ గురించి ఇంకా చెప్పాలంటే రామయ్య డిఫెన్స్ అకాడమీలో వర్క్ చేస్తున్నా అండి నేను. డిఫెన్స్ అకాడమీ అంటే మాదేంటంటే ఇంటర్ ప్లస్ డిఫెన్స్. అక్కడ ఏంటంటే పిల్లలకి ఇంటర్మీడియట్ తోనే డిఫెన్స్ కోచింగ్ ఇస్తాం. అంటే లైక్ ఇప్పుడు మామూలుగా మీకు తెలిసి ఇంటర్మీడియట్ అంటే ఏంటి, 6 సబ్జెక్ట్స్ ఉంటాయి అంతే. ఆ 6 సబ్జెక్ట్స్ కాకుండా మేము ఎక్స్ట్రాగా జీకే, అర్థమెటిక్, ఎక్స్ట్రా ఇంగ్లీష్, జనరల్ సైన్స్ ఇవన్నీ చెప్పుకుంటూ వాళ్ళకి ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తాం.
వర్కౌట్స్. ఓకే. ఫస్ట్ నుంచి కూడా వర్కౌట్స్ ఉంటాయి. ఫిట్నెస్ డిఫెన్స్ లోకి వెళ్ళాలి కాబట్టి. డిఫెన్స్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కూడా. జస్ట్ నిన్ననే మేబీ నా నెంబర్ ఫీడ్ ఉంటే మీకు స్టేటస్ వచ్చింది. మా పిల్లలకి 4 ఎయిర్ ఫోర్స్ లో జాబ్ వచ్చింది. అసలు చాలా కంగ్రాచులేట్ చేస్తున్న వాళ్ళని. అందులో లాస్ట్ ఇయర్ నేను చెప్పిన అమ్మాయి, సెకండ్ ఇయర్ అమ్మాయి ఉంది. అసలు ఎంత ఉంటారండి పిల్లలు, 17 జస్ట్ అంతే. 16.5 years నుంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కొట్టుకునే అవకాశం కేవలం డిఫెన్స్ అకాడమీలోనే ఉంది. ట్రూ. అందుకే నేను వెనకటికి మీకు గుర్తుందో లేదో, ఫ్యామిలీకి ఒక్కరైనా కానీ డిఫెన్స్ లోకి వెళ్ళేవారు. దానివల్ల 2 బెనిఫిట్స్ అండి. పెట్రియాట్ మన దేశభక్తిని చాటినట్టు ఉంటది. ప్రతి ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు డిఫెన్స్ లోకి వెళ్ళటమంటే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ ఫ్యామిలీకి మినిమం ఇన్కమ్, అండ్ ఆ తర్వాత మనకి రిటైర్మెంట్ చాలా తొందరగా వస్తుంది డిఫెన్స్ లో. డిఫెన్స్ లో రిటైర్మెంట్ వస్తుంది, బట్ కాకపోతే ఎక్స్ సర్వీస్ మెన్ కింద వాళ్ళకి తొందరగా జాబ్స్ వస్తాయి మళ్ళీ బయట. ఎగ్జాక్ట్లీ, నేను అలా చూసాను. 35-40 years కి రిటైర్ అయిపోవచ్చు. బయటకు వచ్చిన తర్వాత ఇంకా మంచి జాబ్ చేసుకోవచ్చు, మళ్ళీ లైఫ్ లాంగ్ ఆ బెనిఫిట్స్ ఎంజాయ్ చేయొచ్చు. అవును. స్మెల్ వస్తుంది చూసారా? యా, స్మెల్ వస్తుంది. క్యాప్సికమ్ చాలా బాగుంటది. అవును, ఉడికిన వాసన వస్తుంది, మంచి స్మెల్ ఉంటుంది. దీంట్లో ఇప్పుడు లైట్గా ఇది పెప్పర్ అండి. ఓకే, ఇది జస్ట్ ఇట్లా స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇదేంటంటే మనం కారం వేయకుండా ఇది చాలా నీట్గా తినేటప్పుడు మంచిగా అనిపిస్తుంది. నాలిక కింద మంచిగా అనిపిస్తుంది. ఎంతైనా తినొచ్చు. వెజిటబుల్స్ అనగానే ఎక్కువ తినడానికి ఇష్టపడం కదా, లైట్ కారం ఉంటే కనుక ఎక్కువ వెజిటబుల్స్ లోపలికి పోతాయి. ఇప్పుడు ఇది అయిపోయిందండి, తీసి పక్కన పెడుతున్నా. డన్. మీకు ఒకవేళ తొందరగా కావాలంటే 4 స్టవ్లు ఉన్నప్పుడు 3 గిన్నెల్లో 3 నేను అంతే వేసేసి పెట్టేసుకోవచ్చు అండి. మనం చాలా అర్జెంట్ గా పట్టదు అసలు, మనకి అర్జెంట్ గా కావాలంటే అదే చేస్తా. లేదు కొంచెం పని చేసుకుంటూ చెయ్యాలి అంటే మాత్రం ఒక దాని మీద 2 మీద అట్లా చేసుకుంటూ ఉంటా. ఇప్పుడు ఇది అయిపోయింది. దీని తర్వాత మళ్ళీ ఇంకొంచెమే ఆయిల్ వేస్తా, ఎక్కువ కూడా వేయను. అంటే 1 స్పూన్ ఆయిల్ సరిపోతుంది. ఎక్కువ ఆయిల్ ఉంటే ఏంటంటే మనం అది కర్రీ లాగా అనిపిస్తుంది. ఆనియన్స్ అండి, ఒక 3 ఆనియన్స్ ఇలా పొడుగ్గా కోసాను. పెద్ద ఆనియన్స్ 3. క్యాప్సికమ్ ఎంత అండి? 1/2 కిలో ఉన్నట్టున్నాయి. 1/2 కేజీ క్యాప్సికమ్ తీసి ఇంత అయింది చూడండి. అసలు తీసినప్పుడు ముక్కలు పెద్ద గిన్నె నిండింది, ఇప్పుడు అలా అయింది. 1/2 కిలో క్యాప్సికము, 1/2 కిలో ఆనియన్స్ అండి. ఇంకా ఎక్కువే, 400 grams ఆనియన్స్ ఉంటుంది. ఇది ఈజీగా ఉంటుంది కదా. 350-400 grams ఆనియన్స్. టమాటో వచ్చి ఒక 150-200 grams మాత్రమే. అంతేనా? అంతే. ఇప్పుడు మనకు కావాలంటే ఇంకో చికెన్ 1/2 kg. ఇంకో టమాటా అవసరం లేదండి. ఇది అయిన తర్వాత చికెన్ అయితే సరిపోద్ది. ఇంకో స్టవ్ మీద చేద్దామంటే చేసేద్దాం. దీనిలో ఒక 2-3 teaspoons ఆయిల్ వేసామండి. ఆయిల్ వేసి ఉడకబెట్టిన చికెన్ ని కొంచెం రోస్ట్ లాగా చేసుకుంటే బాగుంటది. ఇంకేంటంటే స్మెల్ ఉండదు. ఇది డ్రై రోస్ట్ లో మంచిగా అనిపిస్తుంది. ఆ వాటర్ తీసేయచ్చు ఇంకా చికెన్ లో, తీసేయచ్చు. అందుకే నేను ఇలా వేస్తాను. ఓకే. ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ద చికెన్, ప్రోటీన్ ఒకటే తీసుకుంటున్నారండి వాళ్ళు, అంతే కదా. మనకేంటంటే ఈ ఉల్లిగడ్డలు అయిపోయే లోపు ఇది కూడా అవుతుంది అనేసి, అవును, ఓ పక్కన తీసుకుంటే మంచిగా అనిపిస్తుంది. ఇంకా ఇవాళ రేపు అదే కదా నేర్చుకోవాల్సింది, పొదుపు, సేవింగ్స్. ఇంకా ఏమంటారు, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఎక్కువ శాతం కాంట్రవర్సీ ఎక్కడ వస్తుంది అంటే తెలుసా? స్పెండింగ్ నేచర్ దగ్గర. వైఫ్ ఒకలాగా ఉంటుంది, హస్బెండ్ ఒకలాగా ఉంటుంది. మీరు ఆల్రెడీ మీ దాంట్లో కౌన్సిలింగ్ అది అటెండ్ అవుతా అన్నారు కదా. కామన్ పాయింట్స్ ఏముంటాయండి వైఫ్ అండ్ హస్బెండ్ కి గొడవ రావడానికి? వన్ ఆఫ్ ది థింగ్ సేవింగ్స్ లేకపోవటము, ఖర్చు విషయంలో ఇద్దరిది సేమ్ హ్యాండ్ సేమ్ బ్రెయిన్ అవ్వకపోవటం అని నేను అనుకుంటాను. మీరేమో అది ఫస్ట్ అనుకోవట్లేదు. వన్ ఆఫ్ ద అయితే నేను మెయిన్ ఏమనుకుంటా అంటే, ఈ భార్య వచ్చేసి మొత్తం తల్లిగారి వైపు మాట్లాడడం ఆ టైపు అనే దానిలో మెయిన్ గా కొంచెం ఒక రోజు వింటారు, 2 రోజులు వింటారు. హస్బెండ్ అయినా ఇక ఎక్కువ రోజులు వినలేరు. అవును. సో ఈమెకు మొత్తం అటువైపే ఉంది అనే టైప్ లో ఉంటది అని నా అభిప్రాయం. సో 2 వైపులా మ్యూచువల్ గా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా అనుకోండి, నేను అటువైపు చూసుకుంటాను, ఇటువైపు చూసుకుంటాను, కానీ అందరు అలా ఉండరు. సో అలా ఉంటే కొంచెం బెటర్ గా ఉంటది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో రిలేషన్. అంటే తను చెప్పడం ఏంటంటే, అటువైపు వాళ్ళని ఇటువైపు వాళ్ళని ఈక్వల్ గా చూసుకుంటే ఫ్యామిలీలో ఎలాంటి డిస్ప్యూట్స్ రాకుండా ఉంటాయి. నేను ఇంకొక పాయింట్ ఏమనుకుంటానో తెలుసా, వైఫ్ హస్బెండ్ ఇంట్రెస్ట్లకి మనం ఎంత వాల్యూ ఇస్తామో, వైఫ్ ఇంట్రెస్ట్లకి హస్బెండ్ అంత వాల్యూ ఇస్తున్నాడా? ఎగ్జాక్ట్లీ అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నానండి, మీరు వైఫ్ హస్బెండా? నాకు అర్థం కాలేదు సార్. చెప్పండి. వైఫ్ ఏ సిచ్యువేషన్ లో వైఫే. అంటే మా ఇద్దరు రిలేషన్ లో నేను 2004 నుంచి వర్కింగ్ ఉమెన్.
అచ్చా, మీ గురించి మాట్లాడుతున్నారు. గాట్ ఇట్. అయితే అక్కడ నేను 2009లో ఒక జాబ్ స్టార్ట్ చేశాను. నాకు గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ వచ్చింది. సోషల్ వెల్ఫేర్లో స్టార్ట్ చేశాను. తర్వాత నాకు అందులో నైట్ డ్యూటీలు, ఎర్లీ మార్నింగ్ స్టడీలు ఉండే వరకు నాకు ఇద్దరు అమ్మాయిలండి. ఇద్దరు అమ్మాయిల్ని చూసుకోవడం కుదరక నేను బంద్ చేశా. ఎందుకు బంద్ చేసావని ఒక మాట కూడా అడగలేదు. లైట్ గా ఉప్పు చల్లుతున్నానండి, మాటల్లో మర్చిపోవద్దు. చికెన్ గంట పెట్టేశానండి, పర్లేదు, ఎట్లా కలుస్తాయి కదా. స్వాతి గారు చెప్పండి. అంతే. అలా ఏంటంటే ఒక మాట కూడా అనలేదు. ఏంటంటే నేను బంద్ చేశా అంటే దానికి ఒక స్పెసిఫిక్ రీజన్ ఉంటది అనేది వాళ్ళకి అర్థం కావాలి. ఏ వైఫ్ అండ్ హస్బెండ్ కైనా మనం ఒక పని చేస్తున్నాం, ఆ పని ఎందుకు చేస్తున్నాము, ఏ విధంగా చేస్తున్నాము అనేది క్లారిటీతో ఉన్నది మా వైఫ్ అనేది హస్బెండ్కి అర్థమైతే ఏ గొడవలు ఉండవు. నా ఉద్దేశము అర్థం కాకపోయినా కానీ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి. అంతే అంతే. ఎందుకంటే అందరికీ అన్ని అర్థం కావు. అట్లీస్ట్ మనం చెప్తే అన్నా కానీ అర్థం చేసుకుంటే డిస్ప్యూట్కి తెరదించవచ్చు. ఇంకా మీ దగ్గరికి వచ్చే మ్యారేజ్ కౌన్సిలింగ్స్ లో మెయిన్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి? మ్యారేజ్ కౌన్సిలింగ్స్ అంటే మ్యారేజ్ కౌన్సిలింగ్స్ లో నాకేమనిపించింది, ఒక్క నిమిషం, వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూస్ లో ఫ్యామిలీలో పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్. ఎస్, ఎగ్జాక్ట్లీ, అసలు ఉండకూడదు. ఇది ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉంటే మంచిగా ఉంటది అని నా అభిప్రాయం. మరి తల్లికి చెప్పుకోకుండా ఎవరికి చెప్పుకోవాలి? తల్లికి మొత్తం అన్నీ చెప్పకూడదు అంటున్నాం. ఉన్నాయి లేని బాధ కొంతవరకు ఓర్చుకోవాలి, కొంతవరకు సెట్ చేసుకోవాలి. జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి అంతే. తల్లికి చెప్పడం వల్ల ఏం జరుగుతుంది తర్వాత ఏం చేస్తుంది? అప్పుడు మనం ఉన్నామండి, ఇప్పుడు మనం వాళ్ళని అంటున్నాం కానీ ఇప్పుడు మన పిల్లలకి కష్టం అయితే మనకి ఏమనిపించింది, అయ్యో అది కష్టపడుతుంది కదా, కొంచెం దాన్ని సొల్యూషన్ చేద్దామని మనం ఏదో రకంగా చెప్తాం, ఇన్వాల్వ్ అవుతాం. అలా కాకుండా ఉంటే వాళ్ళే ఓన్ గా సాల్వ్ చేసుకొని అడ్జస్ట్ అయిపోతుంది, అక్కడికక్కడికి కూడా ఉండదు. ఇంకా పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ వల్ల అన్నెసరీ టాపిక్స్ అన్ని ముందుకు వస్తాయి. మీరు ఏదో ప్రొటెక్ట్ చేద్దామని ట్రై చేస్తారు కానీ అక్కడ కాపురం కొంచెం డిస్టర్బ్ అవుతుంది. మీ పిల్లలు ఏం చదువుతున్నారు? నాకు ఇద్దరు పాపలండి. పెద్ద పాప బీటెక్ ఫైనల్ ఇయర్, చిన్న ఆమె ఇంటర్ ఫస్ట్ ఇయర్. బీటెక్ ఫైనల్ ఇయర్ అంటే అండి చాలా ఎంగా అనిపిస్తుందిలే. చాలే. అమ్మ కంటే 11-12 years కి మ్యారేజ్ అయిపోయింది, మీకు? నాకు 21 కంప్లీట్ అయింది. అమ్మాయ అంతే. నేను ఇంకా చిన్న అమ్మని. మా పెద్దక్కకి మాత్రం 14 కంప్లీట్ అయినాక మ్యారేజ్ అయింది. 14లోనే చేశారు, అందుకనే పెద్దక్క బిడ్డకి పెళ్ళి అయిపోయింది. అంతే. చాలా అండి. ఈ రోస్ట్ ఇంకొంచెం రోస్ట్ చేస్తే మనకు ఒకవేళ మాడుతుంది అనిపిస్తే లిటిల్ బిట్ ఆయిల్ చుక్క వేసుకున్నా ఏం కాదు. దీని టెక్స్చర్ ఒక సైడ్ అయితే వేగిందండి, ఇంకొక సైడ్ కోసం మనం జస్ట్ ఇట్లా కలుపుతున్నాం అంతే. కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, లేదు అంటే ఒకసారి టేస్ట్ చూసి ఓకే సరిపోయింది అనుకుంటే సరిపెట్టవచ్చు. ఆయిల్ టేస్ట్ కోసమా లేకపోతే ఉడికిందా లేదా చూడటం కోసమా? ఆయిల్ అనేది టేస్ట్ కోసం కాదు, మాడుతుంది అనిపిస్తే ఆయిల్ వేసుకోండి అంటున్నా. చికెన్ అయితే ఉడికిపోయింది, ఉప్పు సరిపోయింది. ఉప్పు ఇంకా పడుతుంది. ఉప్పు కావాలంటే ఉప్పు కొంచెం వేద్దామని. చాలు. నేను అంటే మొత్తం చికెన్లోనండి లైట్గా అండి, స్నాక్ వెరైటీ ఎప్పుడు కూడా మనం అన్నంలో కలుపుకునేంత ఉప్పు వేయాల్సిన అవసరం ఉండదు. మొత్తం రెసిపీలో కలిపి మీకు 2 teaspoons ఎక్కువ, ఏది అటు గోధుమ పిండిలో, ఇటు దీంట్లో, ఇటు చికెన్లో, క్యాప్సికంలో, టొమాటోలో అన్నిట్లో కలిపి మీకు 2 teaspoons ఎక్కువ. అంటే ఆలోచించండి దీన్ని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది. మీకు అది ఉడికినట్టు అనిపిస్తే మనం క్లోజ్ చేసుకోవచ్చు. ఉడికింది, ఓకే. వేగాలంటే మీరు ఉంచుకోవచ్చు కొంచెం సేపు, కానీ ఇంకొంచెం ఉంచాలంటే మాత్రం ఆయిల్ వేయాల్సిందే. కానీ మీరు ఉడికింది అన్నారు సరిపోతుంది. డ్రై అయిందండి చికెన్, లోపల సాఫ్ట్ గా ఉంది, పైకి డ్రై అయింది. ఓకే. ఈ ఉట్టి ముక్కలే తినేస్తుంటారు పిల్లలు. ఒక్క నిమిషం అండి, దీంట్లో కొంచెం పెప్పర్ పౌడర్ కూడా వేసుకుంటే మనకి ఏంటి అంటే మనం అస్సలు కారం వేయం కాబట్టి టేస్ట్ కోసం బాగుంటది. ఇజ్ ఎనఫ్. ఒక 1/8 teaspoon పెప్పర్ పౌడర్ వేసారండి, దాంట్లో కూడా పెప్పర్ వేసారు మీరు. దీంట్లో కూడా వేస్తున్నాను చూడండి, దీంట్లో కూడా అన్నిట్లో పెప్పరే కారం. ఓం పెప్పర్ ఆయన మహా అనుకోండి రెసిపీ చేసేటప్పుడు. క్రెడిట్ అంతా మా మరిది వాళ్ళకి, లాస్ట్ అబ్బాయి. ఇప్పుడు చూస్తే అబ్బాయి నీకే క్రెడిట్. ఓ అబ్బాయి ఇది విన్నావా? మా అమ్మ వాళ్ళు బాగా మాట్లాడతారండి. ఎవరికి బాగాలేదనగానే కూడా ఫస్ట్ ఫోన్ చేస్తారు వాళ్ళు. అసలు అదేనండి ఫ్యామిలీ బాండింగ్ లో మనకి ఇవాళ రేపు కౌన్సిలింగ్స్ ఎక్కువ తీసుకోవడానికి కారణం ఏంటంటే లోన్లీ ఫ్యామిలీస్ అయిపోయినాయి. పిల్లలకి వాళ్ళ అమ్మ నాన్న తప్పితే ఎవరు తెలీదు, పెద్దగా తెలియదు. ఎందుకంటే అమ్మ తిడుతుంటది అవతల వైపు వాళ్ళని, నాన్న తిడుతుంటాడు ఆటోమేటిక్గా అవతల వైపు వాళ్ళని. పిల్లలు దూరం అయిపోతారు అన్యాయంగా, ఎవరికి కాకుండా. ఒక రోజు వంటకి భయపడతారండి బంధువులు వస్తే. ఇవాళ అలాగే ఉన్నారు ఫ్యామిలీస్. ఏమో పిల్లలు అల్లాడిపోతున్నారు. ఇంతకు ముందు ఏంటంటే ఏదైనా చిన్న బాధ ఉన్నా
అందరు కలిసినప్పుడు మర్చిపోవటం, లేకపోతే అందరు కలిసినప్పుడు వాళ్ళ బాధకి సమస్యకి పరిష్కారం వాళ్ళే వెతుక్కోవటము, ఏమైనా తనో పిన్నినో ఏం రా బాలేవు డల్లుగా ఉన్నావు ఏంటి నాన్న అని అడిగితే చెప్పటం, ఇట్లాంటివి ఉండేవి. ఇంకొకటి కూడా చెప్పనా, ఇప్పుడు ఏదన్నా ఇంట్లో ఏదైనా గొడవ జరిగింది, కొంచెం చుట్టుపక్కల పోయి కూర్చొని మాట్లాడుకోవడము, ఆ అమ్మాయి ఏం చేస్తున్నావు పిన్ని, ఏం చేస్తున్నావు బాబాయ్ అనుకున్నా కూడా మనకి లోపల బాధలు కూడా వెళ్ళిపోతాయి. అదే మనం ఒక్కళ్ళమే కూర్చుంటే కూడా ఇంకా బాధ ఎక్కువైనట్టు కూడా లోపల బాధ ఎందుకు వెళ్ళిపోద్ది చెప్పనా, నేను చాలా వరకు చూసిన దాన్ని బట్టి మనకంటే ఎక్కువ కష్టాలే ఉంటాయండి అవతల వాళ్ళకి. అది నిజంగా చెప్తున్నాను. నేను చాలా సార్లు అనుకుంటాను, మనం ఇంట్లో ఏదో సమస్య ఉందని బయటకు వెళ్తే 1 డేలో వెనక్కి వస్తాం. ఎందుకంటే మనకి మించిన సమస్యలు బయట కనిపిస్తే మనకే మంది ఎంత బ్లెస్డ్ లైఫ్ అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మీరు అది తీసేశారు, నేను ఇది తీసేశారు. దీంతో పాటు టమాటో ఉంది, కానీ టమాటోని మనము రోస్ట్ చేయకూడదు. ఎందుకంటే మనం వేయగానే టమాటా ఏమైతుంది, మెత్తగా అవుతుంది, నీళ్లు రాకూడదు కాబట్టి ఇది ఇలాగే ఉంచాలి. ఓకే, మనకి మొత్తం వెపన్స్ అన్ని రెడీగా ఉన్నాయా? చపాతీ ఒకటి చెయ్యాలి, చపాతీ చేస్తాను. ఓకే, ఒక 1 అవర్ బ్యాక్ నేను కలిపి పెట్టుకున్నానండి, అందుకే కొంచెం స్మూత్ గా వస్తాయి. చూడండి, పుల్కలు చేసుకుంటాం కదండి, పుల్కలు చేసేటప్పుడు ఇది మంచిగా యూజ్ అవుతుంది మనకి. మనం దీనికోసం ఒక రౌండ్ గా షేపే చేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఇలా చపాతీ మీరు ఎట్లా వేస్తారో కానీ ఇలా వేసేసి మళ్ళీ నెక్స్ట్ పేపర్ లో ఇంకోటి వేస్తా. అవును, సింగిల్ లేయర్ అయినా చపాతీ, సింగిల్ లేయరే అన్నట్టు, ఇది పుల్కా లాగా ఇలా మనకి అంటుకుపోకుండా ఉండడానికి దీంట్లో పెట్టేస్తున్నా. తీసుకోవడం ఈజీ ఉంటుంది, అల్కన్ ఉంటుంది పని. చపాతీ చేసుకొని వచ్చానండి, ఇప్పుడు కాల్చుకుందాం. నూనె ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. ఇంకా కొంచెం మెత్తగా ఉండాలి ఓకే అనుకుంటే కొంచెం నూనె వేసుకుంటే కూడా మంచిది. నేను అసలు అయితే వేయను, ఇది ఏం లేదులేండి, ఇది జస్ట్ చపాతీ అంతే, పుల్కా లాగా చేసుకోవాలి. చపాతీ అంటే నా దృష్టిలో ఏంటంటే మడతలేసిన చపాతీ, కాకపోతే ఇది పుల్కా టైప్. అసలు మడత వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాంట్లో మంచిగా అన్ని ఇంగ్రీడియంట్స్ లో ఆ టేస్ట్ వస్తుంది కాబట్టి. పుల్కాన్ ఎప్పుడు కూడా మనం ఇట్లా బేసిక్ ఉంటుంది చూసారా, అంటే సగం కాల్చి పెట్టేసుకొని ఎవరైనా వచ్చినప్పుడు వేడిగా వేసుకుంటే చాలా బాగుంటుంది, మంచిగా. లైఫ్ సేవింగ్ స్కిల్స్ అంటేనండి, ఇల్లు ఎట్లా సర్దుకోవాలి, వంట ఎలా చేసుకోవాలి, ఇంటికి వచ్చిన అతిథుల్ని ఎట్లా రిసీవ్ చేసుకోవాలి, మనం బయటికి వెళ్ళినప్పుడు బిహేవియర్ ఎలా ఉండాలి, ఏం మాట్లాడాలి, ఇది లైఫ్ సేవింగ్ స్కిల్స్. ముందు వచ్చినాకనే మనం ఏం చేసినా అందంగా ఉంటుంది నా దృష్టిలో. అంతే, నేను ఇంకా ఆయిల్ వేయట్లేదు, వేయమంటారా? వద్దండి, మీరు ఎలా చేస్తే అలా చేయండి. మేడం, ఇంతకీ మిమ్మల్ని నేను ఎలా చూసా అనుకుంటున్నారు? అంటే ఐ మీన్ యూట్యూబ్ లో ఎలా నచ్చారు అనుకుంటున్నారు? నేను చెప్పనా, మామూలుగా చాలా వస్తుంటాయి. ఆఫ్ కోర్స్ నేను అసలు ఫోన్స్ తక్కువ చూస్తాను, యూట్యూబ్ అంటే ఇంకా అసలే ఉండదు. అయితే నాకు ఒకసారి ఇలా చూస్తుంటే మీరు కనిపించారు. ఎప్పుడు చూడని వినని ఎగ్ కర్రీ అన్నారు. అమ్మ, ఎగ్ కర్రీ అంటే ఒక రకంగా ఎగ్ పొరటు తెలుసు, ఎగ్ అది తెలుసు, అసలు ఏం చేస్తారు దీంట్లో, సీక్రెట్ అని అయ్యే వరకు కూడా మీరు చెప్పలేదు. మీకు గుర్తున్నది పన్నీర్, లాస్ట్ కి ఆలుగడ్డ ఇలా తురిమి, దాని మీద ఇలా తురిమి, పన్నీర్ ఇలా తురిమి వేశారు. అసలు నేను నెక్స్ట్ డేనే చేసా, సూపర్ ఉంది, అసలు ఏం వేసినా మమ్మీ అన్నారు. మంచిగా ఉంది, అసలు చాలా బాగుంది. అది నేను చెప్పిన ఆ రోజు నేను చేసిన ఛాలెంజ్ కూడా కరెక్ట్, ఎవరు చెప్పలేరు మీరు ఏమేసారో టేస్ట్. అవును, అసలు నేను కూడా ఇంట్లో కూడా అదే చెప్పా, అసలు ఏంటో చెప్పండి ఇది అంటే ఎవరు చెప్పలేదు. ఏం వేసుంటావు అంటే అన్ని చెప్తున్నారు, ఇది వేసినావా అని. అసలు వాళ్ళకి గెస్ చేయలే. 2 మిలియన్ వ్యూస్ ఎన్నో ఉన్నాయి, చాలా మంది లక్షల మంది చూసారు. అది చాలా మంది ట్రై చేసి కామెంట్ కూడా చేశారు. మీరు కామెంట్ చేశారా మరి దానికి? నేను చేశాను, చెప్తున్నా మేడం. ఏదో తేడాగా ఉందేంటి? సారీ, అసలు నాకు యూట్యూబ్ లో ఇవన్నీ ఇదేనండి మాకు ప్రాబ్లము. మంచిగా నచ్చితే, కాకపోతే అది చెడిపోయింది అనుకోండి 100 కామెంట్స్ చేస్తారు. లేదు, దేనికి చేయను, కానీ నాకు అట్లాంటివి రావు. నిజానికి బాగా వచ్చినప్పుడు మీరు ట్రై చేసినప్పుడు ఒక్క సింపుల్ లైక్ చేసి, బాగా చేసా, నాకు బాగా ఉందండి, పిల్లలు బాగుందన్నారంటే చాలు, మాకు ఇక్కడ దిల్ ఖుషి అయిపోతుంది. అసలు నేను నేర్చుకోవాలి. కామెంట్ చదువుతాం మేము. ఫోన్ తక్కువ, చాలా తక్కువ యూజ్ చేస్తా. ఏదైనా ఉంటే వాళ్ళే ఆ రెసిపీ చేసేటప్పుడు నాకు కామెంట్ ఖచ్చితంగా. అసలు ఆలు పరోటా చేస్తూ ఉంటా ఎక్కువ, బాగుంటది అది కూడా. ఆలు పరోటా మంచిగా అనిపిస్తుంది, ఈజీగా అయిపోద్ది. చపాతీ రెడీ అయిపోయినాయి, మనకి క్యాప్సికమ్ రెడీగా ఉంది, చికెన్ రెడీగా ఉంది, టమాటా రెడీగా ఉంది, వేయించిన ఆనియన్ రెడీగా ఉంది. కమన్ వచ్చేసేయండి, టాకోస్ చేస్తున్నా చూద్దాము. ఇప్పుడు ఈ చపాతీ అయిన తర్వాత మనం పెంచుకునే విధానం ఏం లేదు, జస్ట్ ఇట్లా స్టఫింగ్ ఇష్టము
ఎక్కువ తినాలి అనుకుంటే ఉల్లిపాయ కొంచెం ఎక్కువ పెట్టుకోవచ్చు. అచ్చా. ఇది టమాటా కూడా అంతే, కొంతమంది తినరు. ఇప్పుడు లైక్ నాన్న మా సారు తినరు. అచ్చా. తినని వాళ్ళు పెట్టుకోకుండా ఉంటేనే మంచిది. అట్లా అట్లా మన ఇష్టం. చికెన్ ఇప్పుడు చికెన్ పైన కనిపించాలి. చికెన్ రోల్ చేస్తారా? ఇది టాకోస్ వేడిగా పట్టుకోవడానికి మంచిగా ఉంటే చాలు. మిక్స్డ్ చికెన్ ప్లస్ ఏమంటారు వెజిటబుల్ రోల్స్ అండి ఇవి. మంచిగా నిజంగానే మనం డైట్ చేసేటప్పుడు ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. టేస్ట్ చేస్తున్నాను నవీన. మొత్తం తింటుంటే ఫ్లేవర్ అది ఎట్లా వస్తుందో నాకు చెప్పండి జరా. ఒక్కొక్క దాని ఫ్లేవర్ పోలా అదిరిపోలా. చాలా బాగుంది. రా టేస్ట్ తగులుతుంది నాకు. చికెన్ టేస్ట్ లాగా, క్యాప్సికమ్ టేస్ట్ లాగా. టమాటా పచ్చిదే కాబట్టి ఆబ్వియస్లీ టమాటో. చాలా సాఫ్ట్గా ఉందండి. ఒక మంచి రెసిపీ అవుతుంది, మంచి డిష్ అవుతుంది. మీరు మార్నింగ్ వంట చేసేటప్పుడు ఈ ఉడకబెట్టి పక్కకు పెట్టుకున్నారంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి జస్ట్ ఇట్లాగా సూపర్గా బాగుంటుంది. పెండెం నవీన అని పిట్ట నవీన అని ఎందుకు అంటున్నానో అప్పుడు అర్థమవుతుంది మీకు. సో నవీన, మీ రెసిపీ, మీ డిష్ నెక్స్ట్ లెవెల్. చాలా బాగుందండి టేస్ట్. పిల్లలకి చేసి పెట్టండి. నవీనాకి ఏమంటారు ఆల్ ది బెస్ట్ చెప్పండి అన్ని విషయాల్లో కూడా. బికాజ్ అప్కమింగ్ ఎంటర్ప్రెన్యూర్ తను. ఉంటాం మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాము. మీకు ఇలాంటి ఎపిసోడ్ మీ ఇంట్లో కావాలంటే ఈ నెంబర్ని సంప్రదించండి. మిగతాది మా వాళ్ళు చూసుకుంటారు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.